హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులేని ఛానల్. ఈ ప్లేస్ ఎక్కడంటే మనం కాకినాడలో ఏపీఎస్పీ అనే బ్రాంచ్ ఉంటుందండి. పోలీస్కి సంబంధించింది. మా ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు. అక్కడ క్వార్టర్స్ ఇస్తే అక్కడే ఉండేవాళ్ళం మేము కూడాను. చిన్నతనం అంతా అక్కడే గడిచింది మాకు. తర్వాత ఇలా ప్రతి ఇయర్ వస్తున్నప్పుడు ఎవరికి వీలుంటే వాళ్ళు వెళ్తారు. రిటైర్ అయిన తర్వాత మా ఫాదర్ అయితే బయటకు వచ్చేసినా కానీ ఎప్పుడైనా వీలైతే వెళ్తూ ఉండేవారు అన్నమాట ప్రతి ఇయర్ను. కానీ ఎవరికైనా వీలైంది కంపల్సరిగా వెళ్ళి దండం అయి పెట్టుకుని మంచిగా మొక్కుని వస్తారండి. అంత స్వచ్ఛమైన అమ్మవారండి. ఇది స్వయంగా క్వార్టర్స్లోనే వెలిసారండి. ఎక్కడిది ఏమీ కాకుండానే స్వయంగా పోలీస్ క్వార్టర్స్లోనే అమ్మవారు వెలిసారన్నమాట. చాలా ఘనంగా మంచిగా చేస్తారండి. మంచిగా డిఎస్పీ కానీ కమాండెంట్ కానీ అని అందరూ వచ్చి ఓపెన్ చేసి చాలా గరగల నృత్యం కానీ డప్పు సన్నాయి కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నిప్పులు గుండం కానీ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అక్కడ ఒక గ్రౌండ్లో తీసుకుని చుట్టూరు చైర్స్ వేసేసి లోపల ఎవరైతే కళాకారులు తీసుకొచ్చారో వాళ్ళందరితో ఒక్కొక్కసారి చేపిస్తారండి. అందరూ చక్కగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ చూస్తాము. చాలా బాగుంటుందండి. గరగల నృత్యం అయితే చాలా చాలా బాగుంటుంది. దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. మనం షార్ట్స్ ఇలా చేస్తే కొంచెం కటింగ్లో వెళ్ళిపోతాయి కదా. సో ఇలా చూసారా, కళాకారులు వచ్చారు కదా, ఒక్కొక్కటి వాళ్ళకి వచ్చింది చేసి చూపిస్తున్నారండి. చాలా బాగుంటుందండి. దగ్గర నుంచి మనమైతే దూరం నుంచి తీసాం కాబట్టి అంత క్లియర్గా లేకపోయినా చాలా బాగుంటుంది. ఇది ఎక్కడైనా ఏ ఊర్లో ఎలాంటివి జరిగినా మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళి చూస్తూ ఉండండి. చాలా మంచిది. చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారో. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా వారు పిల్లలు వెళ్ళారు. చూస్తున్నారు కదా, ఇది స్వయంగా వెలిసారండి. అది పోలీస్ క్వార్టర్స్ అంటే అందరూ పోలీసులే ఉంటారు కదా. చూడండి, వాళ్ళు కూడా ఇలా అరేంజ్ చేసుకుని ఇలా అన్నీ చేసుకుంటారు. ఇది ఉగాది టైంలో వస్తుంది అన్నమాట. అక్కడ జాతర రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా కదా, ఇక్కడైతే ఉగాది టైంలోనే జరుగుతుందండి. ఈ గరగల నృత్యం అయితే చాలా బాగుంటుందండి. అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్తారన్నమాట. అమ్మవారిని చల్లబడితే నీళ్ళు అది వేసి చక్కగా దర్శించుకొని దండం పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా, డప్పులు కూడా చాలా బాగా వాయించారండి. దానికి సపరేటు, ఈ గరగలలో సపరేట్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. అక్కడ చాలా చాలా బాగుందండి. మీకు పార్ట్ 2 అయితే ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇవైతే మామూలు గరగల డ్యాన్సు, డప్పుల డ్యాన్సు, నిప్పుల గుండం అవి చూపించాను. నెక్స్ట్ ఎపిసోడ్ని అసలు మిస్ అవ్వద్దు. పార్ట్ 2 మాకు ఇలా గ్రౌండ్లాగా పెట్టేసి అందులో అందరూ ఎవరెవరు ఏం చేశారు అన్నీ అందులో చూడొచ్చండి. చక్కగా కూర్చుని ఆ కాసేపు అలాగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అందరూ పోలీసు డ్యూటీలు చేసుకుని వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. అక్కడ భోజనాలు కూడా ఉంటాయండి. 1 వీక్ అయిన తర్వాత సండే ఆ రోజున మాత్రం చక్కగా మంచి భోజనాలు కూడా పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.